హలో అండి. వెల్కమ్ టు చిన్నారి కుకింగ్స్ ఛానల్. ఈరోజు మనం రొయ్యల కర్రీ చేసుకుందాం. రొయ్యల కర్రీ విత్ పచ్చెనగపప్పు. పచ్చెనగపప్పు గంట ముందు నానబెట్టుకొని తీసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, చెక్క, లవంగ, చిన్న ఎండు కొబ్బరి ముక్క, సరిపడా ఉప్పు, కారం. అంతే. చలో మనం ఇప్పుడు దాన్ని తయారు చేద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని అందులోకి సరిపడా నూనె వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. నూనె బాగా కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి దాంట్లో సరిపడా ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు కొంచెం తొందరగా ఎగుతాయి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఎగిపోయినాయండి. ఇప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి. అప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని తిప్పుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తగా మగ్గంగానే మనకి ఇలా అంటే తెలిసిపోతుందండి టమాటా ముక్కలు మగ్గినట్టు. టమాటా ముక్కలు మగ్గంగానే గంట సేపు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు ఉన్నాయి కదండి, వాటిల్ని వేసేసుకోవాలి. ఎందుకంటే రొయ్యలు ఉడకడానికి కన్నా పచ్చెనగపప్పు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందండి. అందుకే రొయ్యల కన్నా ముందర పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు కూడా కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత రొయ్యలు వేసుకొని బాగా కలదిప్పుకోవాలి. మనకి రొయ్యల్లోంచి నీరంతా బయటకు వచ్చి ఉడికేదాకా చక్కగా పప్పు ఆ నీటితోటి ఈ పప్పు కూడా మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు కూర మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక ఉల్లిపాయలు వేసాం కదండి ఉప్పు, కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఒకసారి మొత్తం ఉప్పు అంతా పట్టేలాగా కలగదిప్పుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకుందాం. చూసారా నీరు చక్కగా ఊరిందో ఆ నీటితోటి పచ్చెనగపప్పు మెత్తగా ఉడికిపోతుందండి. రొయ్యలు కూడా మనకు చక్కగా దగ్గరికి ఉడికిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువగానే పడుతుందండి. అందుకని నేను 2 స్పూన్ల కారం వేశాను. ఇది బాగా కలగదిప్పుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడే కారం వేసాం కాబట్టి ఇంకొక 2 నిమిషాలు కూర చూసుకోవాలి. ఎప్పుడు అనుకోండి అలా వదిలించేయచ్చు. కానీ మనం కొంచెం పులుసుగా కావాలనుకుంటే చిన్న టీ గ్లాస్ చూసారు కదా ఎంత చిన్న టీ గ్లాసు, ఆ టీ గ్లాస్ నీళ్లు పోస్తే సరిపోతుంది. రొయ్యలు తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవండి. చిన్న టీ గ్లాస్ సరిపోతుంది. చూడండి నీళ్లు పోసేసరికి మొత్తం చక్కగా ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయింది. అంతా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది. ఇందాక మీకు చూపించిన ధనియాలు, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి పొడి ఉంది కదండి, అది పొడి చేసుకున్నాను. ఆ పొడి ఇప్పుడు వేసేస్తున్నాము. మొత్తం మసాలా అంతా కూరకు పట్టేలాగా కలిపుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మసాలా కూడా చక్కగా పడుతుంది కూరకి. అంతేనండి, కూర అయిపోయింది.